హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి అయితే మీకైతే thumbnail అయితే చూసి ఉంటారు. ఆల్మోస్ట్ మీకైతే అర్థమై ఉంటుంది. ఏంటంటే మా బ్రదర్ బైక్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అలా అయితే తీసి బయట నడుపుదామని చూసే టైంలో అయితే పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. నాకైతే ఇది పెద్ద ప్రాబ్లమే, కానీ ఆల్మోస్ట్ బైక్ నడిపిన వారు బైక్ పక్క పెట్టేసి చాలా డేస్ వరకు నడిపిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ బైక్ యొక్క ప్రాబ్లం అయితే వస్తుంది. మరి ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ అయితే ఈ బైకింగ్ తీయకైతే మినిమం ఒక 3-4 months అయితే అయ్యింది. మరి బైక్ ప్రాబ్లం వచ్చేసి మీకైతే చెప్పిన కదా, మీకైతే ఇంత ముందు చూపించిన ఆ క్లిప్లో అయితే మీరు చూసి ఉంటారు. ఇది ఉంది కదా, ఇక్కడైతే ఈ నట్ అనేది చాలా టైట్ అయిపోయింది. ఇది కనిపిస్తుంది కదా, ఈ నట్ అనేది చాలా టైట్ అయిపోయింది. ఇది చూడండి, ఇది లూజ్ ఉంది కాబట్టి ఇది అనేది ఎక్సిలేటర్ అనేది పట్టుకుంది. అండ్ ఇంకో బైకింగ్ కి ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా ఇక చాలా డేస్ వరకు అయితే మేము చూడక ఇది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. మేము కూడా కొద్దిసేపు అయితే చేసినాం, కానీ సక్సెస్ అయితే కాలేదు. ఇప్పుడైతే ఇక మా ఫ్రెండ్ బైక్ కూడా తీసుకొచ్చినాం, వాటర్కి అయితే వెళ్తున్నాం. ఇక అట్లనే మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళేసి ఈ బైక్ ని ఈ ఎక్సిలేటర్ కి ఏమైంది అనేది మెకానిక్ అయితే అడుగుదాం. అతను రివ్యూ ఇస్తాడో ఇయ్యడో తెలియదు. ఒకసారి ఇది స్టార్ట్ చేసి చూపిస్తా, ప్రాబ్లం ఏందో అయితే చూసేయండి మీరు కంటిన్యూస్ గా. చూసారు కదా, సేమ్ అదే ప్రాబ్లం. మీరు మళ్ళొకసారి మంచి ప్రాపర్ గా చేసి పెట్టు. ఓకే, డైరెక్ట్ వస్తే చూడండి, బైక్ అయితే ఆఫ్ లో ఉంది. దాని తర్వాత అయితే చూద్దాం. కీ అయితే ఆన్ చేసేసిండు, దాని తర్వాత బ్రేక్ పట్టేసింది. బ్రేక్ ఇచ్చిపెట్టి ఆటోమేటిక్గా వెళ్తుంది తీగా. చూసిగా ఫ్రెండ్స్, ఇది అయితే ప్రాబ్లం. డైరెక్ట్ ఎక్సైటర్ అయితే ఆటోమేటిక్గా పట్టుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఫ్రెండ్ కూడా ట్రై చేసిండు, నేను కూడా ట్రై చేస్తున్నా. కీ అయితే ఇక్కడైతే ఆఫ్ ఉంది, మొత్తం మేమైతే ఏం టచ్ చేస్తా. మేము కట్టినే ఇలా ఆన్ చేసిన, దాని తర్వాత నార్మల్గా బ్రేక్ పట్టేసి దీన్ని అయితే ఇక మనతో అయితే లేదు. మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళేసి అయితే మనమైతే రిపేర్ చేపిద్దాం. మీరు కూడా ఏమన్నా, మీకు కూడా బైక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏమైనా ప్రాబ్లం ఎప్పుడైనా ఎదురైతే మీరైతే కింద అయితే కామెంట్ చేయండి. మరి మెకానిక్ దగ్గరికి అయితే మనమైతే వెళ్ళేద్దాం. చూసిరుగా మీరైతే వీడియోలో చూసినట్టయితే మరి ఘోరంగా అయితే ప్రాబ్లం ఉంది. బైక్ అయితే అసలు నడపడం అయితే కుదురుతలేదు. లెట్స్ స్టార్ట్ అయితే మా దయాకర్, మరి లెట్స్ స్టార్ట్ గో. చూసిగా ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మన బైక్ ని అయితే మొత్తం మెకానిక్ అయితే పార్ట్స్ మొత్తం అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. నేనైతే ఆ బైక్ పార్ట్స్ మొత్తం ఓపెన్ చేసే అయితే నేనైతే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అనుకున్నా, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ పార్ట్స్ అన్ని బైక్ అనేది చాలా డేస్ తర్వాత అయితే తీయడం అయితే జరిగింది. అదొక పాయింట్ రీజన్. మెయిన్ ఇంపార్టెంట్ గా ఏం చెప్పాలనుకుంటే, బైక్ అనేది నడుపుతుంటే అప్పుడప్పుడు మెల్లమెల్లగా ప్లగ్ అనేది, కార్పొరేట్ ప్లగ్ అనేది మెల్లమెల్లిగా నడుపుతుంటే ఓపెన్ అయితే అవడం అయితే జరిగింది. దానివల్ల అయితే ఆ కార్పొరేట్ ప్లగ్ అనేది దానికి దీనికి విడిపోవడం వల్ల ఈ బైక్ అయితే బ్రేక్ పట్టకుండా అండ్ ఎక్సిలేటర్ అనేది పట్టుకుంది. అప్పుడైతే బైక్ అయితే ఆగకుండా అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది.
అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే బాగుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తర్వాత మీకైతే ఈ బైక్ యొక్క ప్రాబ్లం అనేది మీకైతే కొంచెం అయితే మీకైతే తెలియజేశాను. అండ్ మీకు కూడా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ఫర్ మోర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.